సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్రలో మరింత ఉధృతంగా సాగుతోంది. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పిలుపుతో సీమాంధ్రలో బంద్ కొనసాగుతోంది. రాష్ట్రాన్ని విడగొట్టొద్దంటూ కొన్నాళ్లుగా వివిధ రకాలుగా ఆందోళనలు చేస్తున్న ప్రజలు బంద్లో భాగంగా రహదారుల్ని నిర్బంధిస్తున్నారు. వాణిజ్య సంస్థలు, దుకాణాలు తెరుచుకోలేదు. బంద్ ప్రభావం తిరుమల భక్తులపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. సీమాంధ్ర బంద్లో భాగంగా సమైక్యవాదులు తిరుపతిని దిగ్బంధించారు. తెల్లవారుజాము నుంచే ఉద్యమకారులు రైల్వే స్టేషన్ కు చేరుకుని ఆటోలను, టాక్సీలను అడ్డుకున్నారు. దుకాణాలను, హోటళ్లను మూయించారు. దీంతో తిరుమలకు వెళ్లాల్సిన యాత్రికులు అలిపిరికి నడిచి వెళుతున్నారు. అలిపిరి నుంచి కూడా తిరుమలకు కూడా బస్సులు నిలిపేయడంతో భక్తులు నడకదారిలో తిరుమలకు బయలుదేరుతున్నారు. తిరుమలకు వచ్చిన భక్తులు ఇవాళ తిరుపతిలోనే ఉండి బంద్ సడలిన తర్వాత తిరుమలకు బయలుదేరాలని ఏపీ ఎన్జీఓ నేతలు సూచించారు. యూనియన్స్ కానీ, ట్యాక్సీ యూనియన్స్ కానీ, ప్రైవేట్ బస్సెస్ కానీ, ఆర్టీసీ బస్సెస్ కానీ వాళ్ళ కొండపై కూడా తిరగకూడదు అనేటువంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే కొంతమంది సోదరులకు, ఆటో సోదరులకు తెలియకపోతే వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. బాబు మీ వాళ్ళు ఇచ్చిన యూనియన్ కాకుండా వాళ్ళకి ఎస్ అని వెంటనే వాళ్ళు వెకెట్ చేసి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఉన్నటువంటి దిగినటువంటి ప్రయాణికులకి టీటీడీ వాళ్ళు ఆహార సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లేదా బస్ స్టాండ్, ఇక్కడ ఆర్టీసీ రైల్వే స్టేషన్లో కానీ, లేదా విష్ణుపాదంలో కానీ, విష్ణు నివాసంలో కానీ, లేదా శ్రీనివాసంలో కానీ ఉండి ఈవినింగ్ ఎప్పుడైతే ఈ రవాణా దీని సడలింపు జరుగుతుందో ఆ తర్వాత కొండకి వెళ్ళేదానికి ప్రయత్నం చేసుకోవస్తుంది. కానీ ఇప్పుడు కొండకి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఇక్కడి నుంచి బయలుదేరినా అక్కడ కొండ దగ్గర కూడా బ్లాక్ చేస్తారు. కాబట్టి ప్రయాణికులందరూ దయచేసి వాళ్ళ ట్రావెల్ ప్లాన్స్ని సరిగ్గా చూసుకోవాల్సిన కోరుతున్నాను.